హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం హోల్ కేక్ ఐలాండ్ సాగాలో 860 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ సారీ, మన సైడ్ నుండి వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఎందుకంటే నేను లాస్ట్ 1 year గా క్లోతింగ్ బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్నాను. అండ్ అది ఈ మంత్ లోనే లాంచ్ అవ్వబోతుంది. మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి ఫస్ట్ మీ దగ్గర అనౌన్స్ చేస్తున్నా. దగ్గరలోనే మన ప్రోడక్ట్ లాంచ్ కూడా ఉంటుంది. సో ఈ వర్క్స్ లో పడి బయట ఎక్కువ దొరుకుతున్నా అనమాట. మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. అండ్ ఈ వీక్ మన కమ్యూనిటీ స్పాట్లైట్లో మన ఛానల్ని లైక్ చేసి కమెంట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళలో మెయిన్గా ఉన్న వాళ్ళు ఎవర్రా మీరంతా: ఆస్తివ్, జాయ్ బాయ్ రిప్, కిషోర్ మలిమేలు అండ్ బిట్టు గేమింగ్ 1-2. థ్యాంక్ యూ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా 100K రీచ్ అవుదాం. అండ్ నా సైడ్ నుంచి ఒక పర్సనల్ రిక్వెస్ట్: ప్లాస్టిక్ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని క్లీన్గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో జిన్బే వచ్చి లూఫీ అండ్ నామిని తప్పించిన తర్వాత స్ట్రా హ్యాట్స్ అందరూ మిర్రర్ వరల్డ్ లో కలుసుకుంటారు. కప్పన్ బీచ్ బిగ్ మామ్ ని ఓడించాలనుకుంటున్న విషయం జిన్బే లూఫీకి చెప్పి వీళ్ళందరికీ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఈ మీటింగ్ లో అందరూ బిగ్ మామ్ ని ఓడించి సాంజీని కాపాడి అక్కడి నుండి తప్పించుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఒక పక్క బిగ్ మామ్ పైరేట్స్ వాళ్ళ ప్లానింగ్ లో ఉంటాయి, ఇంకో పక్క కప్పన్ బీచ్ అండ్ స్ట్రా హ్యాట్స్ అందరూ కలిసి ఇంకో ప్లాన్ వేశారు. సో ఇప్పుడు ఆ వెడ్డింగ్ లో ఏం జరగబోతుందో మనం ఈ చాప్టర్ నుండి చూస్తాం. సో ఒక పక్క వెడ్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకో పక్క హోల్ కేక్ ఐలాండ్ ఈస్టర్న్ సైడ్ సన్ పైరేట్స్ పేకామ్స్ ని ఒక చోట కట్టేస్తారు. ఎందుకంటే పేకామ్స్ బిగ్ మామ్ కి బాగా లాయల్. బీచ్ బిగ్ మామ్ ని ఓడించాలనుకుంటున్న విషయం పేకామ్స్ కి తెలుసు. సో తన గనక వెళ్ళి బిగ్ మామ్ తో చెప్తే అక్కడ పెద్ద ఇష్యూ అయిపోతుందని జిన్బే ఆర్డర్స్ ప్రకారం సన్ పైరేట్స్ తనని ఒక చోట కట్టేసి ఉంటారు. అండ్ పేకామ్స్ ని అక్కడే వదిలేసి వాళ్ళ షిప్ లో అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారనమాట. అది చూసి పేకామ్స్ అలాడిన్ అడుగుతాడు, ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. దానికి అలాడిన్ చెప్తాడు, మేము ఈ ఐలాండ్ నుండి వెళ్ళిపోబోతున్నామని. సో పేకామ్స్ కి అర్థమవుతుంది ఐలాండ్ నుండి వెళ్ళిపోబోతున్నారంటే వాళ్ళు బిగ్ మామ్ కి ఎదురు తిరిగారని. సో పేకామ్స్ అలాడిన్ అడుగుతాడు, మీరు బిగ్ మామ్ కి ఎందుకు ఇలా చేస్తున్నారు అని. దానికి అలాడిన్, జిన్బే ఆల్రెడీ బిగ్ మామ్ తో మాట్లాడాడు, కానీ తను చాలా దారుణంగా తన రాడిటివ్లీ వీల్ ని యూజ్ చేసి జిన్బేని చంపాలనుకుంది. అండ్ జిన్బేకి నీ వల్ల బీచ్ గురించి తెలిసిందే, లూఫీ వాళ్ళు కూడా ఇదే ఐలాండ్ లో ఉన్నారు కాబట్టి సాంజిని కాపాడడానికి లూఫీ ఖచ్చితంగా ట్రై చేస్తాడని జిన్బేకి తెలుసు. ఇప్పుడు కనుక లూఫీకి హెల్ప్ చేయకపోతే తన జీవితాంతం రిగ్రెట్ అవుతాడని జిన్బే లూఫీ సైడ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. జిన్బే తన లైఫ్ మొత్తం ఫిష్మ్యాన్ ఐలాండ్ కోసం అండ్ సన్ పైరేట్స్ ని చూసుకోవడానికి డెడికేట్ చేశాడు. అందుకే మేమందరం కలిపి తన లూఫీ పైరేట్ కిల్ లో జాయిన్ అవుతామంటే తన డెసిషన్ కి యాక్సెప్ట్ చేశాం. జిన్బే ఇప్పుడు లూఫీతో కలవబోతున్నాడు కాబట్టి మాకు ఈ ఐలాండ్ లో సేఫ్టీ లేదు, సో అందుకే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నామని అలాడిన్ పేకామ్స్ తో చెప్తాడు. చెప్పిన తర్వాత సన్ పైరేట్స్ అందరూ అక్కడి నుండి బయలుదేరేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు వెడ్డింగ్ హడావుడి స్టార్ట్ అవుతుంది. జడ్జితో సహా తన పిల్లలందరూ వెడ్డింగ్ కి నీట్ గా రెడీ అవుతారు. వాళ్ళకి వెడ్డింగ్ లో ఏం జరగబోతుందో తెలీదు, బట్ రేజుకు తెలుసు, కానీ వాళ్ళెవరికి మ్యాటర్ చెప్పదు. వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి బిగ్ మామ్ పైరేట్స్ కి సంబంధించిన వాడు ఒకడు వస్తాడు. నిజ్జు అడుగుతాడనమాట, సాంజీ ఉన్నాడా లేదా పారిపోయాడా అని. దానికి అతను పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు రెడీగా ఉన్నారని చెప్తాడు. అది విని రేజు, అసలు ఈ సాంజీ ఇంతకీ ఏమనుకుంటున్నాడు, ఇక్కడే ఉండి మా అందరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడా, తనని పారిపోమని చెప్పాను కదా అని తను బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు హోల్ కేక్ ఐలాండ్ లో గట్టిగా హడావిడి స్టార్ట్ అయి ఉంటుంది. హోమీస్ తో పాటు ఆ ఐలాండ్ లో ఉండే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఎక్కడెక్కడి నుంచో బిగ్ మామ్ ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేస్తూ వన్ పీస్ వరల్డ్ లో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళందరూ వస్తుంటారనమాట. లైక్ డూఫీల్డ్, స్టస్సీ, డ్రగ్ పెక్లో, వన్ పీస్ లో బిగ్ న్యూస్ కి హెడ్ అయిన మోర్గన్, యూమిత్, గిబ్బర్సన్, ఇలా చాలా మంది ప్రముఖులు వెడ్డింగ్ దగ్గరికి చేరుకుంటూ ఉంటారు. వీళ్ళందరినీ బిగ్ మామ్ ఆఫీసర్స్ లో ఒకడైన పెరస్పరో రిసీవ్ చేసుకుంటాడు. అండ్ వాళ్ళందరినీ హోల్ కేక్ ఐలాండ్ క్యాజిల్ పైకి తీసుకెళ్లడానికి తన క్యాండీ పవర్స్ యూజ్ చేసి ఒక ఎస్కలేటర్ ని రెడీ చేస్తాడు. వచ్చిన విజిటర్స్ అందరూ ఆ ఎస్కలేటర్ మీద ఎక్కి ఫాస్ట్ గా క్యాజిల్ పైకి వెడ్డింగ్ జరుగుతున్న ప్లేస్ కి చేరుకుంటుంటారు. కట్ చేస్తే ఇంకోవైపు టీ పార్టీ బయట బీజ్ అండ్ తన గార్డ్స్ అందరూ వెడ్డింగ్ డోర్ కి కాపలా కాస్తుంటారు, బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా. సో వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉంటే అక్కడికొకడు వస్తాడు. వచ్చి బీచ్ తో, మీరు నన్ను చెక్ చేయాల్సిన అవసరం లేదు, బిగ్ మామ్ లాస్ట్ టైం నన్ను ఒక టీ పార్టీకి ఇన్వైట్ చేసింది, కానీ నేను దానికి అటెండ్ అవ్వలేకపోయాను, ఎందుకంటే ఆ రోజు మా అమ్మ ఫ్యూనరల్ ఉంది, నేను రాలేకపోయానని చెప్పి బిగ్ మామ్కి నేను ఒకటి పంపిస్తే తనేం పంపించిందో తెలుసా అని అంటాడంతే. వెంటనే ఎవరో తనని దూరం నుండి కాల్ చేస్తారో అది చూసి బీచ్ స్టన్ అవుతాడు, ఇంతకీ ఎవరు కాల్చింది అని. అండ్ అలా కాల్చింది బిగ్ మామ్ పైరేట్స్ కమాండర్స్ లో ఒక్కడైన చార్లెట్ కాటాకూరి. తన బౌంటీ 1,057,000,000 బేరీస్ అనమాట. తను లిటరలీ చాలా పవర్ఫుల్. కాటాకూరి అబ్జర్వేషన్ అక్కి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎంత పవర్ఫుల్ అంటే
తను నెక్స్ట్ జరగబోయే ఫ్యూచర్ ని ఒక లిమిటెడ్ టైం వరకు చూడగలుగుతాడు. సో కాటాకురి అక్కడికి వచ్చిన విజిటర్ ని ఎందుకు గాల్చాడంటే తను నెక్స్ట్ చెప్పబోయే డైలాగ్, నేను మా అమ్మ ఫ్యూనరల్ కి వెళ్ళాను, ఎందుకు రాలేకపోయాను అని చెప్పి బిగ్ మామ్ కి నేను లెటర్ పంపిస్తే బిగ్ మామ్ రిటర్న్ లో నాకు మా నాన్న తల పంపించింది, నేను అందుకే రివెంజ్ కోసం వచ్చాను అని తను చెప్పబోయాడు, అందుకే చంపేశాను అని కాటాకురి బీచ్ తో అంటాడు. బీచ్ అది విని ఈ పార్టీలో అందరికంటే డేంజరస్ వీడే, వీడు కొంచెం ఫ్యూచర్ చూడగలుగుతాడు కాబట్టి వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. కట్ చేస్తే చాలా మంది టీ పార్టీ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. స్మూతీ వచ్చే జనాల కోసం రకరకాల డ్రింక్స్ ని చేస్తూ ఉంటుంది. అండ్ బిగ్ మమ్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేస్తుంది. అండ్ అందరితో మీకు కంచూప్ మేరలో కనిపించే ప్రతి ఒక్కటి మీరు తినగలిగేదే, సో మీకు నచ్చినంత తిని హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేయండి, మీ అందరి కోసం ఒక పెద్ద షో వెయిట్ చేస్తుంది అని అక్కడున్న వాళ్ళతో అంటుందన్నమాట. ఒక పక్క క్యాజువల్ టాప్ మీద టీ పార్టీలో అంతా హడావుడిగా జరుగుతూ ఉంటే లోపల ఏం జరుగుతుందా అని విట్టో చూస్తాడు. విట్టో అలా చూస్తుంటే బీచ్ విట్టోని అడుగుతాడు, ఇందుకే అక్కడ ఏం చేస్తున్నావు అని. దానికి విట్టో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానో దాన్ని నమ్మలేకపోతున్నా, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారనుకోలేదు. ఇదే టీ పార్టీలో ఎల్డెస్ట్ సన్ మినిస్టర్ ఆఫ్ క్యాండీ పొరస్పెరో, ఎల్డెస్ట్ డాటర్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ కొంపోటే, సెకండ్ సన్ జనరల్ కాటాకురి, 14th డాటర్ జనరల్ స్మూతీ, థర్డ్ సన్ డైఫోకు, 4th సన్ ఓవెన్, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇన్ని రోజులు మన బంధువులు అనుకున్నాం కాబట్టి చాలా సేఫ్ గా ఉన్నింది, బట్ వీళ్ళని ఎనిమీస్ గా మార్చుకోబోతున్నామని ఆలోచిస్తుంటేనే చాలా భయం వేస్తుంది అని అంటాడు. విట్టో ఎనిమీస్ అనేసరికి టీ పార్టీ ఎంట్రన్స్ లో ఉన్న గేట్ అది విని ఏంటి ఎనిమీస్ అని షాక్ అవుతుంది. అది కూడా బిగ్ మామ్ యొక్క హోమీ అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు పార్టీ లోపలికి ఒక పీస్ మేకర్ మదర్ క్యారమెల్ ది ఫోటో తీసుకొని వస్తాడు. అది చూసి బిగ్ మామ్ అమ్మ వచ్చేసింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోనే అక్కడికి ఒక గెస్ట్ వచ్చి బిగ్ మామ్ అడుగుతాడు, ఇలా అడుగుతున్నందుకు సారీ, నేను లాస్ట్ టైం కూడా టీ పార్టీలో ఆమె పిక్ చూశాను, ఇంతకీ తను ఎవరో అని అడుగుతాడు. తను ఎవరో అని అడగగానే బిగ్ మామ్ చాలా కోపడుతుంది. మదర్ క్యారమెల్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించుకో అని. తను కోపడగానే వాడు ఆ హాకీ పవర్ తట్టుకోలేక అక్కడ కింద పడిపోతాడు. పడిపోగానే అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద గెస్ట్ బిగ్ మామ్ కి కొన్ని గిఫ్ట్స్ గా ట్రెజర్ చెస్ట్ ని తీసుకొని వస్తారు. బిగ్ మామ్ అవన్నీ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోనే మోర్గన్స్ బిగ్ మామ్ తో, నీకు ఫిష్మెన్ ఐలాండ్ లో దీనికంటే పెద్ద ట్రెజర్ దొరికిందంట కదా లిలిన్ అంటే, దానికి బిగ్ మామ్, నీకు ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉంటుందని నాకు తెలుసు మోర్గన్, నువ్వు చెప్పింది నిజమే, అండర్ వాటర్ కింగ్స్ కి సంబంధించిన ఆ పెద్ద ట్రెజర్ ని నెప్టూన్ ఎలాగో పోగొట్టుకున్నాడు, అది దొరక్క నాకే దొరికింది, అదే ఈ టమాటా బాక్స్. పుడింగ్ వెడ్డింగ్ సెరమనీ కంప్లీట్ అవ్వగానే మిగతా ప్రెజెంట్స్ తో పాటు దీన్ని కూడా ఓపెన్ చేస్తాను అని అంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు టీ పార్టీ జరుగుతున్న ప్లేస్ కి అండర్ గ్రౌండ్ లోనంటే కొంతమంది షెఫ్స్ వస్తారు. బీచ్ వాళ్ళతో పని అయిపోయిందా అని అడుగుతాడు. దానికి వాళ్ళు, మీరు చెప్పినవన్నీ మేము చేసేసాం, హాల్వేస్ అన్ని క్లోజ్ చేసేసాం, మనం ఇప్పుడు కనుక ఈ గేట్ ని క్లోజ్ చేస్తే ఎవరు పైకి రాలేరు, అండ్ సిగ్నల్స్ ని జామ్ చేయడానికి హార్నెట్ ట్రాన్స్పాండర్స్ ని పెట్టాం, సో పార్టీ మొత్తం ఐసోలేట్ అయిపోతుంది అని అంటారు. యాక్చువల్లీ వాళ్ళు షెఫ్స్ కాదు, మన బీచ్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. వాళ్ళు కింద ఉండే వాళ్ళు పైకి రాకుండా మొత్తం ప్లేస్ ని క్లోజ్ చేసి పారేసి ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక బీచ్ సీజర్ ని బయటకు రమ్మంటాడు తన చేతిలో ఉన్న మిర్రర్ ని తీసుకొని. టీ పార్టీలో నుండి బిగ్ మామ్ అరుపు గట్టిగా వినిపించగానే తనని ఇదే మిర్రర్ తీసుకొని రమ్మని బీచ్ తనకి చెప్తాడు. ఒకవేళ అలా చేయకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తే సీజర్ హార్ట్ ని నలిపేస్తా అని చెప్తాడు. సీజర్ అండ్ బీచ్ మాట్లాడుకుంటూ ఉంటే బిగ్ మామ్ హోమీ అనే డోర్ ఇవంతా వింటూ ఉంటుంది. బీచ్ అది గమనిస్తాడు అండ్ తన సబార్డినేట్ తో చెప్పి ఆ హోమీని నరికించేస్తాడనమాట. ఆ తర్వాత బీచ్ సీజర్ ని లూఫీ వాళ్ళు ఏం చేస్తున్నారో అని అడిగితే సీజర్ బీచ్ తో నువ్వే వెళ్ళి ఒకసారి చూడు అని అంటాడు. సో బీచ్ తన బాడీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక జిన్బే తప్ప మిగతా వాళ్ళందరూ పడుకొని ఉంటారు. అది చూసి బీచ్ కోపంగా అరుస్తాడు, జిన్బే వాళ్ళని ఫాస్ట్ గా నిద్ర లేపు, ఇలాంటి టైంలో నిద్రపోతున్నారేంటి అని. దానికి జిన్బే, టీ పార్టీ స్టార్ట్ అవడానికి ఇంకో 30 minutes ఉంది కదా, ఇంకా 10 minutes ఉందనగా నేనే వాళ్ళని నిద్ర లేపుతాను, ఎందుకంటే వీళ్ళెవరికి నిద్ర లేదు, కాసేపు రికవర్ అవుతారు అని అంటే బీచ్ కోపంగా, ఏమన్నా చేసుకో జిన్బే, ఒకవేళ మీరు ప్లాన్ ప్రకారం రాలేదంటే మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను అని అంటాడు. సో బీచ్ సైడ్ నుండి కూడా అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంటాడు. ఒకసారి బీచ్ టీ పార్టీలో ఎంటర్ అయ్యాడంటే ఇంకా వెనక్కి తిరిగి చూడడానికి లేదు అని తన సబార్డినేట్స్ అందరితో చెప్తాడు. కట్ చేస్తే బ్రైడ్ రూమ్ లో పుడింగ్ అండ్ సాంజీ వాళ్ళ వెడ్డింగ్ డ్రెస్ లో రెడీగా కూర్చొని ఉంటారు. సాంజీ పుడింగ్ తో, నేను నిన్ను పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ తో ఇక్కడికి రాలేదు, కానీ మన ఇద్దరం ఇలా వెడ్డింగ్ డ్రెస్ లో ఇలా కూర్చొని ఉంటే ఇది ఒక కలలాగా ఉంది అని అంటే దానికి పుడింగ్ క్యూట్ గా గుడ్ డ్రీమా బ్యాడ్ డ్రీమా అని అడుగుతుంది. అది చూసి సాంజీ, ఏంట్రా ఈ అమ్మాయి ఎంత క్యూట్ గా ఉంది అని అనుకుంటాడు. కానీ వెంటనే తనకు గుర్తొస్తుంది తన సాంజీని మోసం చేయడానికి ట్రై చేస్తోందని. సో మోసపోకరా అని సాంజీ తననే తిట్టుకుంటాడు. ఆ తర్వాత పుడింగ్ తో, బయట చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరి మధ్యలో నిన్ను కిస్ చేస్తే నీకు ఇబ్బంది అవుతుందేమో, నేను ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాను అని అంటే దానికి పుడింగ్ మళ్ళీ, వద్దు నా పెదాల మీద కిస్ చేయని సాంజీతో అంటే సాంజీ ముక్కులోని రక్తం వచ్చి గాల్లోకి ఎగురుతాడు. బయటకేమో అది చూసి పుడింగ్, పాపం నా సాంజీ అంటుంది, కానీ లోపలేమో ఈ పర్వట్ గాడిని నేను ఇంకా ఎంతసేపు భరించాలి, ఫాస్ట్ గా చంపేస్తే బాగుంటుంది అని అనుకుంటుంది. సో మొత్తానికి టీ పార్టీ లోపలికి బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ని ఒక పెద్ద అనౌన్స్మెంట్ తో ఆహ్వానిస్తారు. సాంజీ ఏమో తన ఆనందంగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంటాడు.
బీచ్ సాంజీ ముఖం చూసి ఏం యాక్టర్ రాయుడు, ఆస్కార్ ఇచ్చినా తప్పు లేదని అనుకుంటాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు టీ పార్టీలో వెడ్డింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బీచ్ బాడీ లోపల జిన్బే స్ట్రా హ్యాట్స్ అందరినీ నిద్ర లేపుతాడు. వీళ్ళలో లూఫీ మాత్రమే నిద్ర లేడు. జిన్బే లూఫీని చంప మీద గట్టిగా పీకుతున్నా కూడా నిద్ర లేడు. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ అండ్ పుడింగ్ పార్టీ లోపలికి ఎంటర్ అవగానే ఇంకో పక్కనంటే హెడ్ షెఫ్ అండ్ మిగతా షెఫ్స్ అందరూ కలిసి ఒక పెద్ద వెడ్డింగ్ కేక్ ని ఆ ప్లేస్ లోకి తీసుకొని వస్తారు. అది చూసి గెస్ట్లు అందరూ స్టన్ అవుతారనమాట. బిగ్ మామ్ కి నోరు ఊరిపోతూ ఉంటుంది. తన మనసులో మీరు ఎంతసేపు ఆనందిస్తారో ఆనందించండి, కాసేపట్లో ఇదంతా మారిపోబోతుంది, ఇక్కడ స్లాటర్ షో జరగబోతుంది అని మనసులో నవ్వుకుంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు జర్మా వాళ్ళందరినీ ఒక ప్లేస్ లో కూర్చోబెడతారు. వీళ్ళతో పాటే రేజు కూడా ఉంటుంది. రేజు తన మనసులో మా చుట్టూరా చార్లెట్ సిబ్లింగ్స్ ఉన్నారు, వీళ్ళు మమ్మల్ని చంపడానికి ఇలా చుట్టూ కూర్చున్నారు, మేము చావడంలో తప్పులేదు, కానీ ఈ సాంజీ ఎందుకు ఇలా చేశాడు, పారిపోకుండా ఎందుకు ఇక్కడే ఉన్నాడు అని తన మనసులో ఆలోచిస్తూ ఉండిపోతుంది. తను ఆలోచిస్తూ ఉండగానే సాంజీ అండ్ పుడింగ్ ని ఒక ప్రీస్ట్ ముందరికి తీసుకెళ్తారో తన వెడ్డింగ్ వోస్ చదువుతూ ఉంటాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు బీచ్ బాడీ లోపల లూఫీకి ఫుడ్ వాసన చూపించి నిద్ర లేపుతారో అండ్ ఈ వెడ్డింగ్ మొత్తాన్ని చూస్తున్న కాటాకోరికి తన అబ్జర్వేషన్ హాకీ ద్వారా పుడింగ్ నేల మీద పడి ఏడుస్తున్నట్టు ఒక చిన్న ఫ్యూచర్ కనిపిస్తుంది. ఎందుకలా ఏడుస్తుందని తను ఆలోచిస్తూ ఉండిపోతాడు. సో వెడ్డింగ్ వోస్ అని చదివేసిన తర్వాత ప్రీస్ట్ సాంజీని అండ్ పుడింగ్ ని కిస్ చేసుకోమని అడుగుతాడు. కానీ కిస్ చేసుకోవాలంటే ఫస్ట్ పుడింగ్ తన వేల్ని తీయాలి, అంటే తలకుండే తెరనే. అది తీసినప్పుడు తన థర్డ్ ఐడ్ని సాంజీకి చూపిస్తే అది చూసి తన భయపడినట్టు ఎక్స్ప్రెషన్ పెడితే చంపాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. సో ప్లాన్ ప్రకారమే పుడింగ్ తన థర్డ్ ఐని సాంజీకి చూపిస్తుంది. నార్మల్గా ఎవరైనా అయితే అది చూసి భయపడతారో, కానీ అక్కడ ఉన్నది సాంజీ అనమాట. నీ మూడో కన్ను చాలా అందంగా ఉంది అని అంటాడు. అది విని పుడింగ్ కాసేపు అలా స్టన్ అయి ఉండిపోతుంది. తన కళ్ళలోంటి నీళ్ళు వచ్చి నేల మీద పడిపోతుంది. తన మనసులో నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను పుట్టినప్పటి నుంచి నాకెవరూ ఇలా చెప్పలేదు, చివరికి మా అమ్మ కూడా నేను చాలా భయంకరంగా ఉన్నాను అని చెప్పింది, నా కంటిని బ్యాంక్స్తో కవర్ చేసుకోమని చెప్పింది, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నన్ను ఏడిపించడానికి ట్రై చేస్తే నన్ను నేను కాపాడుకోవడానికి చాలా చేశాను, నేను ఒక 3-eyed మోన్స్టర్ని అని ఏడుస్తూ ఉండిపోతుంది. ప్లాన్ ప్రకారం అయితే పుడింగ్ సాంజీని కాల్చలేదు. అది చూసి బిగ్ మామ్ అండ్ మిగతా వాళ్ళందరూ ఛాన్స్ మిస్ అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉండిపోతారు. అప్పుడు బిగ్ మామ్ ప్రీస్ట్తో పుడింగ్ ఎలాగో చేయట్లేదు, నువ్వే సాంజీని చంపు అని సిగ్నల్ ఇస్తుంది. కానీ ప్రీస్ట్ సాంజీని అటాక్ చేసే లోపలే కాటకురి సాంజీని ఒక క్యాండీ బుల్లెట్ తో స్నైప్ చేస్తాడు. సాంజీ ఆ బుల్లెట్ నుండి తప్పించుకుంటాడు. ఆ బుల్లెట్ ఏమో వెళ్లి ప్రీస్ట్ కి తగులుతుంది. గన్ షాట్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇంకా పార్టీలో ఎంటర్ అయ్యే టైం అయింది అని లూఫీ వాళ్ళకి అర్థమవుతుంది. ఇది జర్మా వాళ్ళు చూసి షాక్ అవుతారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. కాటాకురి బిగ్ మామ్ కి ప్రొటెక్షన్ గా వస్తాడు. ఎందుకంటే అక్కడ చాలా గజిబిజ్ జరగబోతోంది అని తనకు ఒక ఫ్యూచర్ సెన్స్ తో అర్థమవుతుంది. కళ్ళు మూసి తెరిచే లోపలే లూఫీ లాగే ఉండే చాలా మంది లూఫీలు వెడ్డింగ్ కేక్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి పారేస్తారు. అది చూసి బిగ్ మామ్ షాక్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ కేక్ తినాలని తను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాంటిది ఆ కేక్ తన కళ్ళ ముందర ముక్కలు అయిపోవడం చూసి తన షాక్లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఇలా చాలా మంది లూఫీలు ఆ కేక్ ని డెస్ట్రాయ్ చేయడం అనేది మన లూఫీ ప్లానే అనమాట. బ్రూలీ తన పవర్స్ ని యూజ్ చేసి ఎవరినైనా వాళ్ళ డూప్లికేట్స్ లో మార్చగలుగుతుంది. సో లూఫీ కష్టపడి చాలా కుక్కల్ని, పందుల్ని, ఇలాంటి అనిమల్స్ అన్నిటిని తీసుకొని వచ్చి అన్నిటిని తనలాగా మార్చమని బ్రూలీని అడుగుతాడు. ఇంక వేరే దారి లేక తను కూడా అదే చేస్తుంటుంది అనమాట. వీళ్ళందరూ కేక్ లోంటి బయటకు రావాలి కాబట్టి బీచ్ మనుషులు ఒక మిర్రర్ ని కేక్ లోపల పెట్టొచ్చుంటారు. ఇదంతా చూసి బిగ్ మామ్ షాక్ లో ఉంటే ఇంకో పక్క మోర్గన్స్ ఫస్ట్ జనరేషన్ పైరేట్స్ కి చెందిన లూఫీ ఇక్కడికి వచ్చాడంటే నాకు మంచి న్యూస్ దొరికింది అని అనుకుంటాడు. కళ్ళు మూసి తెరిచే లోపల కేక్ అంటా పాడైపోతుంది. లూఫీని చూసి స్మూతీ అండ్ మోన్ డియర్ వాళ్ళు షాక్ అవుతారు. అండ్ మోన్ డియర్ కు అర్థమవుతుంది ఒపేరా తన ప్రాణాలు కాపాడుకోవడానికి లూఫీ వాళ్ళు ప్రిజన్ లైబ్రరీ లోపలే ఉన్నట్టు అబద్ధం చెప్పారని. అండ్ బిగ్ మామ్ కూడా ఫస్ట్ టైం లూఫీని డైరెక్ట్ గా చూస్తుంది. అండ్ తనకి మెల్లగా పిచ్చెక్కడం స్టార్ట్ అవుతుంది అనమాట. నా కేక్ పోయింది అని. అది చూసి హెడ్ షెఫ్ బిగ్ మామ్ కి హెల్ప్ చేయాలనుకుంటాడు. కానీ మిగతా షెఫ్స్ అందరూ తనని లాక్కెళ్ళిపోతారు. ఎందుకంటే బిగ్ మామ్ కి కోపం వస్తే తను ఏం చేస్తుందో ఎవరికి తెలీదు. సో షెఫ్స్ అందరూ హెడ్ షెఫ్ ని పారిపోమని చెప్పి వాళ్ళు కూడా పారిపోవడానికి ట్రై చేస్తుంటే బిగ్ మామ్ వాళ్ళ భయాన్ని చూసి వాళ్ళ బాడీలో నుండి వాళ్ళ ఆయుష్ని బయటికి లాగేస్తుంది. లూఫీ వచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా మిగతా స్ట్రాట్స్ అందరూ కూడా మిర్రర్ ద్వారా టీ పార్టీ లోపలికి ఎంటర్ అవుతారు. అక్కడ చాలా మంది లూఫీలు ఉండడం చూసి బిగ్ మామ్ కన్ఫ్యూజ్ అవుతుంది వీళ్ళలో అసలు స్ట్రా హ్యాట్ ఎవరు అని. అండ్ తనకి స్ట్రా హ్యాట్ చెప్పింది గుర్తొస్తుంది అనమాట. నువ్వు ఎంపరర్ అయినంత మాత్రాన నేను నీకు భయపడను, ఎలాగైనా సాంజీని తీసుకెళ్లిపోతాను అని. సో బిగ్ మామ్ కోపంగా మీలో ఎవడరా స్ట్రా హ్యాట్ అని గట్టిగా అరుస్తుంది. అది విని బీచ్ వీళ్ళలో అసలు స్ట్రా హ్యాట్ ఎవరో మీకు ఎప్పటికీ తెలీదు, అయినా వాడేమన్నా పిచ్చోడా, నువ్వు అడగగానే చెప్పేయడానికి అని అనుకుంటాడంతే. లూఫీ గట్టిగా అరుస్తాడు వాడిని నేనే అని. అండ్ ఫైనల్ గా లూఫీ ప్లాన్ ప్రకారం మదర్ క్యారమెల్ పిక్చర్ దగ్గరికి పరిగెడతాడు. అది గమనించిన బీచ్ గోట్టి అండ్ విట్టోని రాకెట్ లాంచర్స్ తో రెడీ అవ్వమని అడుగుతాడు. ఇంకో పక్క మన లూఫీ ఏమో మదర్ క్యారమెల్ ఫోటోని డెస్ట్రాయ్ చేయడానికి రెడీ అయితే
సడన్ గా తనని ఎవరో క్యాప్చర్ చేస్తారు. అండ్ క్యాప్చర్ చేసింది ఎవరో కాదు, కాటాకురి అన్నమాట. కాటాకురి తన పవర్ కి ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి లూఫీని క్యాప్చర్ చేసి ఉంటాడు. బిగ్ మామ్ కాటాకురిని అడుగుతుంది, ఏంటి కాటాకురి, నేను లూఫీని అటాక్ చేద్దాం అనుకున్నా, నువ్వెందుకు మధ్యలో దూరావని అంటే దాని కాటాకురి, లేదు మామ, ఆ లూఫీ మదర్ క్యారమెల్ ఫోటోని డెస్ట్రాయ్ చేయబోయాడు, అందుకే ఆపాను అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీని తీసుకుని నేలకేసి గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలోనే అక్కడికి జిన్బే వచ్చేస్తాడు. అండ్ తన వాటర్ పవర్ ని యూజ్ చేసి లూఫీని కాటాకురి అటాక్ నుండి తప్పిస్తాడు. కాటాకురి మోచి ఫ్రూట్ ని తింటాడనమాట. తన పవర్ నుండి తప్పించుకోవాలంటే బాడీ మీద మాయిశ్చర్ ఖచ్చితంగా ఉండాలి. మాయిశ్చర్ అంటే తడనమాట. అందుకే జిన్బే తన వాటర్ పవర్ ని యూజ్ చేసి లూఫీని తప్పిస్తాడు. అండ్ మిగతా వాళ్ళందరికీ ఈ మ్యాటర్ చెప్తాడు. బిగ్ బామ్ జిన్బేని చూసి, జిన్బే, నువ్వు నా నుండి విడిపోను అని చెప్పి ఇంతకు ముందే మాటిచ్చావు, కానీ ఇప్పుడు లూఫీకి హెల్ప్ చేస్తున్నావు, దీన్ని నేను రెబిలియన్ అనుకోవాలా అని అంటే దానికి జిన్బే, అవును, నేను స్ట్రా హ్యాట్ క్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి బిగ్ మామ్, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అనేది నాకు అనవసరం, కానీ నా దగ్గర నుండి వెళ్లే ముందు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నీకు వేరే దారి లేదు అని అంటే దానికి జిన్బే, లిలిన్, నా వాళ్ళెవరిని హామ్ చేయనని మాటిస్తే మీకు నా ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. అది విని బిగ్ మామ్, ఓ అయితే నీ లైఫ్ స్పాన్ ని త్యాగం చేయాలనుకుంటున్నావా, నువ్వు బిగ్ మామ్ పైరేట్స్ తో ఉండడం కంటే నీ ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయ్యావు, నీకు ఈ ప్లేస్ అంత నచ్చలేదా, అయితే నా నుండి మాత్రం ఎటువంటి సింపతి ఎక్స్పెక్ట్ చేయకు అని జిన్బే బాడీలో నుండి తన లైఫ్ ని తీసేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ జిన్బే బాడీలో నుంచి తన లైఫ్ తీసుకోలేకపోతుంది. ఎందుకంటే బిగ్ మామ్ ఎవరైతే భయపడతారో వాళ్ళ నుండి మాత్రమే లైఫ్ ని తీసుకోగలుగుతుంది అనమాట. జిన్బేకి బిగ్ మామ్ అంటే ఇంచు కూడా భయం ఉండదు. అండ్ ఈ మ్యాటర్ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. జిన్బే వెంటనే, నేను ఫ్యూచర్ పైరేట్ కింగ్ క్రూలో జాయిన్ అవ్వబోతున్నాను, అలాంటిది నేను ఒక ఎంపరర్ని చూసి భయపడితే అతనికి వాల్యూ ఉండదు, నేను అడిగినట్టు మీరు నా ప్రాణాలని తీసుకోలేకపోయారు, సో ఈ మూమెంట్ నుండి నేను బిగ్ మామ్ పైరేట్స్ ని వదిలేయబోతున్నాను, ఇప్పటి వరకు మీరు చేసిన దానికి నేను కృతజ్ఞతతో ఉంటాను అని తన డిపార్చర్ రిచువల్ ని కంప్లీట్ చేస్తాడు. అంటే బిగ్ మామ్ క్రూలో నుండి వెళ్ళిపోవడానికి రిచువల్ ని కంప్లీట్ చేస్తాడు. బిగ్ మామ్ అది చూసి, నువ్వు నా క్రూ నుండి వెళ్ళిపోయావంటే ఇప్పుడు నా ఎనిమివి అని బిగ్ మామ్ ప్రొమథియస్ ని యూజ్ చేసి జిన్బేని అటాక్ చేయబోతుంది. కానీ ఇంతలోనే లూఫీ మాస్క్ వేసుకొని ఒకరు వచ్చి మదర్ క్యారమెల్ ఫోటోని పగలగొడతారు. అది చూసి బిగ్ మామ్ మళ్ళీ ఆగిపోతుంది. ఎవర్రా ఆ పిక్చర్ ని పగలగొట్టింది అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్టన్ అవుతారు. ఆ పిక్చర్ ని పగలగొట్టింది లూఫీ మాస్క్ వేసుకుని ఉన్న సోల్ కింగ్ అనమాట. అదే మన బ్రూక్. బిగ్ మామ్ బ్రూక్ ని చూసి, సోల్ కింగ్, నువ్వు చనిపోయావు అనుకున్నానే, ఇంకా బ్రతికే ఉన్నావా అని అడుగుతుంది. దానికి బ్రూక్ కామెడీగా, నేను చనిపోయిందైతే నిజమే, కానీ ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితం అని అంటాడు. ఆ పిక్చర్ లో ఉన్నది ఎవరో తెలుసా అని బిగ్ మామ్ కి మెల్లగా కోపం పెరిగిపోతూ ఉంటుంది. అండ్ మెల్లగా కంట్రోల్ తప్పిపోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. నా కేక్ ఎందుకు పాడు చేశారో, ఆ పిక్చర్ లో ఉన్నది ఎవరో తెలుసా అని తను పానిక్ మోడ్ లోకి వెళ్తే సిచ్యువేషన్ దారుణంగా మారిపోతుందని అక్కడున్న బిగ్ మామ్ పైరేట్స్ సగం మంది భయపడి వస్తుంటారు. తన పానిక్ మోడ్ లోకి వెళ్లే లోపలే లూఫీ వాళ్ళని ఫినిష్ చేయాలని బిగ్ మామ్ పైరేట్స్ అందరూ అటాక్ చేయడానికి రెడీ అవుతారు. ఇంకో పక్క పుడింగ్ తన దగ్గర ఉన్న గన్ని బయటికి తీసి సాంజీని కాల్చడానికి ట్రై చేస్తుంది. సాంజీ, బాగా చూడు, ఇదే నా ట్రూ నేచర్, నువ్వు నన్ను చూసి భయపడట్లేదా, నీలాగే చాలా మంది మోసపోయి నా చేతుల్లో చనిపోయారు అని అంటే దానికి సాంజీ, నువ్వు వేరే వాళ్ళనే కాదు, నిన్ను నువ్వు కూడా మోసం చేసుకుంటున్నావు అని అంటాడు. ఇంతలోనే పుడింగ్ సాంజీని కాలుస్తుంది. కానీ సాంజీ తప్పించుకుంటాడు. ఇంతలోనే వీళ్ళ మీద థర్డ్ సన్ ఆఫ్ చార్లెట్ డైఫోకు పుడింగ్ పక్కనే ఉన్నప్పటికీ సాంజీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. సాంజీ ఆ అటాక్ లో పుడింగ్ ఇరుక్కోకుండా తనని కూడా సేవ్ చేస్తాడనమాట. పుడింగ్ డైఫోకుతో, నేనే సాంజీని చంపుతాను అని అంటే దానికి డైఫోకు, నీ ఛాన్స్ ఆల్రెడీ అయిపోయింది పుడింగ్, నువ్వు ఆ మూమెంట్ ని పోగొట్టేశావు, నేను తనని చూసుకుంటాను అని చెప్పి తన ల్యాంప్ మ్యాన్ పవర్ ని యూజ్ చేసి సాంజీని అటాక్ చేయిస్తాడు. ఇంకో పక్క బీజేమో లూఫీని క్యాప్చర్ చేస్తాడనమాట. లూఫీని క్యాప్చర్ చేసేసరికి మనోడికి అర్థం కాదు, ఇంతకీ ఏం చేస్తున్నావు బీజ్ అని చెప్పి లూఫీ బీజ్ని అడుగుతాడు. దానికి బీజ్, సైలెంట్ గా ఉండు లూఫీ, నేను ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ని, ఒకవేళ నేను ఇప్పుడు పట్టుకోలేదంటే వాళ్ళందరికీ నా మీద అనుమానం వస్తుంది, ఆ తర్వాత మనం ఏం చేయలేమని అంటాడు. చుట్టూ ఉన్న బిగ్ మామ్ పైరేట్స్ అందరూ, చాలా మంచి పని చేసావు బీజ్, తనని ఇప్పుడే చంపేసేయని గట్టిగట్టిగా అరుస్తారు. లూఫీకి హెల్ప్ చేయనీయకుండా కొంతమంది బిగ్ మామ్ పైరేట్స్ జిన్బేని అటాక్ చేస్తే ఫోర్త్ సన్ ఆఫ్ చార్లెట్ ఓవెన్ పెడ్రో మీద అటాక్ చేస్తాడనమాట. అండ్ పెడ్రో ఓవెన్ కి ముందు నుండి తెలుసు, నీ లైఫ్ స్పాన్ ఇంత తక్కువగా ఉన్నా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావని పెడ్రోతో అంటాడు. అండ్ అక్కడ జరుగుతున్న అల్లకల్లోలమంతా విరిగిపోయిన కేక్ లోపల దాక్కొని నామీ, చాపర్ అండ్ క్యారెట్ చూస్తూ ఉంటారు. ఇంతలోనే మన బ్రూక్ ఒక కత్తితో తన తల నరికేసుకుంటాడు. అది ఎగురుకుంటూ వెళ్లి లూఫీ పక్కన పడుతుంది. లూఫీ అది చూసి భయపడేసరికి బ్రూక్ లూఫీతో, ఏం టెన్షన్ పడకు లూఫీ, నేను బ్రతికే ఉన్నాను, ఇదంతా ఊరికే చేస్తున్నాను అని చెప్తాడు. ఇంతలోనే ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది, నాకు హెల్ప్ చేయండి అని. అండ్ అలా అరిచింది ఎవరో కాదు, జర్మా కింగ్డమ్ కి కింగ్ అయిన జడ్జ్. వాళ్ళ బాడీస్ అన్ని క్యాండీతో కవర్ అయిపోయి ఉంటాయి, కదలలేని సిచ్యువేషన్ లో ఉంటారు. బిగ్ మామ్ పైరేట్స్ అందరూ గన్స్ ని వాళ్ళ తలలకు పెట్టి ఉంటారు. నార్మల్ గా ఎవరైనా పానిక్ అవుతారో, కానీ జడ్జ్ తన పిల్లల లోపల ఎమోషన్స్ ని రిమూవ్ చేయించుంటాడు. సో వాళ్ళు భయం కూడా ఫీల్ అవ్వరు అనమాట. కానీ జడ్జి మాత్రం ఏడుస్తుంటాడు, ఇంతకీ ఎందుకు ఇలా చేసావు బిగ్ మామ్, మేము నిన్ను నమ్మాము, చివరికి అండర్ వరల్డ్ లో కూడా కొంతమంది నీతిగా ఉంటారని ఏడుస్తుంటే
తన ముగ్గురు పిల్లలు నవ్వుకుంటారో, మన దగ్గర నుండి వెపన్స్ లాగేసుకున్నారో, సో మనం ఖచ్చితంగా చచ్చిపోతామనే. జడ్జికి అది చూసి దీంట్లో నవ్వడానికి ఏముంది అని అడుగుతాడు. అది చూసి రైజు, సారీ నాన్న, మీరు వాళ్ళ లోపల నుండి ఎమోషన్స్ని తీసేశారు, వాళ్ళ దగ్గర నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసే రియాక్షన్ రాదు, వాళ్ళు అసలు హ్యూమన్సే కాదు అని మనసులో అనుకుంటుంది. అది చూసి జడ్జ్, ఇదంతా అబద్ధం అని చెప్పండి, నా మొత్తం జీవితం నార్త్ బ్లూని కాంకర్ చేయడానికి ట్రై చేశాను, నార్త్ బ్లూ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేశాను, నార్త్ బ్లూ మొత్తాన్ని జర్మా ఎంపైర్ గా మారుద్దాం అనుకున్నాను, ఎందుకు ఇలా చేసావు బిగ్ మామ్ అని గట్టిగా ఏడుస్తాడు. ఇంకో పక్క బిగ్ మామ్ ఏమో ఆ వెడ్డింగ్ కేక్ గురించి అండ్ క్యారమెల్ పిక్చర్ గురించి ఆలోచించుకుంటూ ఓ ప్లేస్ లో నిలబడి ఉండిపోతుంది. పెరస్పెరో జడ్జితో, నువ్వు ఎంత ఏడ్చినా యూజ్ లేదు జడ్జ్, బిగ్ మామ్ పరిస్థితి చూసావా, తను నీకు ఇప్పుడు ఆన్సర్ ఇచ్చే సిచ్యువేషన్ లో లేదు. ఒక్క సెకండ్ భయపడి చచ్చాను మదర్ క్యారమెల్ ఫోటో ఇరిగిపోగానే ఏం జరుగుతుందో అని. నాకు తెలిసి తన రేజ్ మీటర్ పీక్ అయిపోయింది అనుకుంటా, తనని తనే కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. నీ అంబిషన్ నాకు అర్థమైంది జడ్జ్, కానీ నువ్వు ఇంకేం చేయలేవు, మీరు చనిపోగానే జర్మా మొత్తం మా సొంతం అవుతుంది, నీ గాడ్స్ మాక్ షీల్డ్ గా మారుతారు అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు బ్రూక్ లూఫీతో, నాకు తెలిసి బిగ్ మామ్ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంది, తనకు ఒకసారి పిక్చర్ని మళ్ళీ చూపిస్తే తన కంట్రోల్ని కోల్పోవచ్చు అని అంటే దానికి లూఫీ ట్రై చేస్తాను అని అంటాడు. లూఫీ అక్కడ నుండి వెళ్లే లోపలే కాటాకురి అక్కడికి వచ్చేస్తాడు. బీచ్ కాటాకురిని చూడగానే తనకి మ్యాటర్ అర్థమైపోతుంది, తన పవర్స్తో తన ఫ్యూచర్ని చూసేశాడని. సో లూఫీని అక్కడ నుండి వెళ్ళిపోమని అడుగుతాడు. జిన్బే అండ్ పెడ్రోని లూఫీకి హెల్ప్ చేయమని అడుగుతాడు అనమాట. ఆ తర్వాత చుట్టూ ఉన్న తన మనుషులందరికీ ఇన్విజిబుల్ సింఫోనియా సిస్టమ్స్ ని వాళ్ళ చెవుల్లో పెట్టుకోమని అడుగుతాడు. బీచ్ ఎందుకు అలా అరుస్తున్నాడు బిగ్ మామ్ పైరేట్స్ కి అర్థం కాదు. లూఫీ ఏమో పగిలిపోయిన పిక్చర్ ని తీసుకుంటాడు. కాటాకురి బీచ్ తో, బీచ్ ఫాస్ట్ గా లూఫీని కాల్చు లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని అంటే దానికి బీచ్, నేను కాల్చను, నువ్వు లూఫీ వెనకాల పడ్డప్పుడే నాకు అర్థమైపోయింది లూఫీ బిగ్ మామ్ ని ప్రొవోక్ చేయబోతున్నాడనే, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు చూసిన ఫ్యూచర్ ని మాకు తగ్గట్టు మార్చుకోబోతున్నాం, ఎందుకంటే దానికి ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు సీజర్ ఎగురుకుంటూ టీ పార్టీలో ఉండే వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి మిరర్స్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో పెడుతూ ఉంటాడు. అండ్ అన్ని చోట్ల పెట్టేసిన తర్వాత ఒకసారి పార్టీలో ఏం జరుగుతుందో అని తొంగి చూస్తాడు. తొంగి చూస్తే కేక్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. లూఫీ ఏమో బిగ్ మామ్ వైపు పరిగెడుతూ ఉంటాడు అండ్ తనని ఆపడానికి కాటాకురి ట్రై చేస్తుంటాడు అనమాట. అండ్ కాటాకురి అటాక్ చేయడానికి వెళ్లే ముందు జర్మా వాళ్ళని ఫినిష్ చేయమని అడుగుతాడు. ఎందుకంటే ఒకవేళ కనుక బిగ్ మామ్ అరిచిందంటే వాళ్ళని చుట్టుముట్టిన వాళ్ళందరూ స్పృహ తప్పిపోతారు కాబట్టి. సో పరస్పరం చుట్టూ ఉన్న బిగ్ మామ్ పైరేట్స్ ని జర్మా వాళ్ళని కాల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. వాళ్ళందరూ జర్మా వాళ్ళ తలలకి గన్స్ పెడతారు. ఈ దూరం నుండి చూసి సాంజీ రేజును కాపాడడానికి తన వైపు పరిగెట్టుకుంటూ వస్తాడు గానీ డైఫోకు జీని తనని ఆపేస్తుంది. రేజు సాంజీని ఇంత మంచి వ్యక్తిగా ఎదగడం చూసి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ చనిపోవడానికి రెడీ అవుతుంది. అండ్ కాటాకురి ఏమో లూఫీ వెనకాల పడకుండా బీచ్ తన మీద అటాక్ చేస్తాడు. అయినా కూడా తప్పించుకొని లూఫీని అటాక్ చేయడానికి ట్రై చేస్తే పెడ్రో ఆపుతాడు. మళ్ళీ తప్పించుకొని ఇంకోసారి లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే జిన్బే ఆపుతాడు. ఇంతమందిని ఆపినప్పటికీ కాటాకురి వాళ్ళ దగ్గర నుండి కూడా తప్పించుకొని లూఫీని మొత్తానికైతే క్యాప్చర్ చేస్తాడు. గానీ లూఫీ చేతిలో ఉన్న క్యారమెల్ ఫోటోని తన చేతులతో స్ట్రెచ్ చేసి ఎగ్జాక్ట్ గా బిగ్ మామ్ కళ్ళ ముందర పెడతాడు. అలా పెట్టగానే బిగ్ మామ్ చాలా గట్టిగా అరుస్తుంది. కాంకరర్ హాకీని రిలీజ్ చేస్తుంది. దెబ్బకు చుట్టూ ఉన్న చాలా మంది అక్కడికక్కడే స్ప్రో తప్పిపోతారు. లిటరలీ అక్కడ ఉన్న చాలా మంది చెవులు పగిలిపోతూ ఉంటాయి. జర్మా వాళ్ళని చుట్టుముట్టిన బిగ్ మామ్ పైరేట్స్ కూడా స్ప్రో తప్పిపోతారు. ఎగ్జాక్ట్ గా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగింది కాబట్టి గొట్టి అండ్ విట్టో రాకెట్ లాంచర్స్ ని తీసుకొని రెడీ అవుతారు. సాంజీ తన జర్మా ఫ్యామిలీని విడిపిస్తాడు. వాళ్ళ చెవులకు డ్యామేజ్ కాకుండా చోపాలు ఆల్రెడీ వాళ్ళకి ఇయర్ ప్లగ్స్ పెట్టేసి ఉంటాడు. అండ్ వాళ్ళ చేతిలో రైడ్ సూట్స్ ని కూడా పెడతారనమాట ఫైట్ కి రెడీ అవ్వడానికి. బిగ్ మామ్ ఇప్పుడు వనరబుల్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి తనని ఇప్పుడే ఫినిష్ చేయాలని విట్టో అండ్ బీచ్ వాళ్ళు రాకెట్ లాంచర్స్ తో రెడీగా ఉంటారు. ఆ టైంలో బిగ్ మామ్ కి క్యారమెల్ గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అది ఎగ్జాక్ట్ గా 63 years బ్యాక్ అనమాట. సో పాస్ట్ లో లిలిన్ చిన్నగా ఉన్నప్పుడు అంటే 5 years ఏజ్ ఉన్నప్పుడు తన పేరెంట్స్ ఎల్బఫ్ కి తీసుకొని వచ్చి వదిలేసి ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అలా చేయాల్సి వస్తుందంటే లిలిన్ అంటే బిగ్ మామ్ చిన్నగా ఉన్నప్పటికీ తనకి చాలా స్ట్రెంత్ ఉంటుంది. తన కంట్రోల్ కోల్పోయి వాళ్ళ ప్లేస్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేసి ఉంటుంది అనమాట. సో అక్కడుండే కింగ్స్ వీళ్ళని ఆ కింగ్డమ్ నుండి వెలివేసి ఉంటారు. వీళ్ళమ్మ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తనని ఎల్బఫ్ కి తీసుకొని వస్తారు. తనకి బ్యాగ్ నిండా క్యాండీ పెట్టి మేము మళ్ళీ వస్తాం, వచ్చేదాకా అవన్నీ తినేయని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. లిలిన్ చాలా రోజులు వాళ్ళ పేరెంట్స్ కోసం అక్కడే ఒడ్డు మీద వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. కానీ వాళ్ళు తిరిగి రారు. వాళ్ళ పేరెంట్స్ లిలిన్ ని ఎందుకు ఎల్బఫ్ లో వదిలారంటే జైంట్ పైరేట్స్ కి కెప్టెన్స్ అయిన డారీ అండ్ బ్రోగి ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ లిటిల్ గార్డెన్ లో ఉండిపోయారు కాబట్టి వాళ్ళని వదిలేసి వెళ్ళిన మిగతా క్రూ అంతా వరల్డ్ గవర్నమెంట్ కి దొరికిపోయి ఉంటారు. ఈ జైంట్ పైరేట్స్ అనే వాళ్ళు సొసైటీకి రిస్క్ అని వాళ్ళందరినీ ఒక ప్లేస్ లో చంపడానికి రెడీ అవుతారు. కొన్ని వేల మంది చూస్తూ ఉండగా వీళ్ళ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటే ఒకరొచ్చి ఆ ఎగ్జిక్యూషన్ ని ఆపుతారు.
తన సిస్టర్ క్యారమెల్ అన్నమాట. తను వరల్డ్ గవర్నమెంట్ తో ఫైట్ చేస్తుంది, జైంట్స్ ని క్షమించమని అడుగుతుంది. కానీ దానికి వరల్డ్ గవర్నమెంట్ ఒప్పుకోదు. అప్పుడు క్యారమెల్ వాళ్ళతో, ఒకవేళ గనక మీరు ఈ జైంట్స్ ని చంపేస్తే జైంట్స్ అందరూ కలిసి చుట్టూ ఉన్న అన్ని కింగ్డమ్స్ మీద పడతారో, వాళ్ళు చేసే డిస్ట్రక్షన్ ని ఆపలేం, వీళ్ళని గనక మనం క్షమిస్తే ఇలాంటి పెద్ద డిస్ట్రక్షన్ ఉండదని వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తుంది. సో వరల్డ్ గవర్నమెంట్ అక్కడున్న జైంట్స్ నే కాదు, సిస్టర్ క్యారమెల్ ని కూడా వెలివేస్తారు. తనకి ఎక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేకపోతే తను జైంట్స్ కి హెల్ప్ చేసింది కాబట్టి వాళ్ళతో పాటు ఎల్బఫ్ కి రమ్మని క్యారమెల్ ని తీసుకెళ్తారు. క్యారమెల్ ఒకటి మాత్రమే కాదు, తనతో పాటు చాలా మంది పిల్లలు ఉంటారనమాట. వాళ్ళందరినీ తనే చూసుకుంటూ ఉంటుంది. సో ఎల్బఫ్ లో హౌస్ ఆఫ్ లామ్స్ అనే ప్లేస్ లో తను ఆర్ఫన్స్ ని పెంచుతూ ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఎవరైనా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళని క్యారమెల్ చేరదీసి పెంచుతుంది. అలా క్యారమెల్ ఎల్బఫ్ లో 60 years గా ఆర్ఫనేజ్ ని నడుపుతూ ఉంటుందన్నమాట. అందుకే బిగ్ మామ్ వాళ్ళ పేరెంట్స్ మదర్ క్యారమెల్ తనని చేరదీస్తుందని బిగ్ మామ్ ని ఎల్బఫ్ లో వదిలేసి వెళ్ళుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బిగ్ మామ్ క్యారమెల్ ని దత్తత తీసుకుంటుంది. లిలిన్ జైంట్ అవనప్పటికీ తను చాలా పెద్దగా ఉండడం చూసి క్యారమెల్ దగ్గర ఉన్న పిల్లలు బిగ్ మామ్ కి దగ్గర అవడానికి భయపడుతూ ఉంటారు. ఒకరోజు బిగ్ మామ్ ఒక బేర్ అండ్ ఒక ఫాక్స్ ఇద్దరు ఫైట్ చేసుకోవడం చూస్తుంది. వాటి రెండింటి మధ్యలో ఫైట్ నాపాలని తను ఆ రెండింటిని తీసుకొని ఒక కేజ్ లోపల బంధిస్తుంది అనమాట. అలా బంధించినప్పుడు ఆ బేర్ ఫాక్స్ ని తినేస్తుంది. అది చూసి బిగ్ మామ్ కి కోపం వచ్చి బేర్ ని ఒక్క గుద్దు గుద్దితే దెబ్బకు చచ్చిపోతుంది అనమాట. అది చూసి బిగ్ మామ్ ఏడుస్తూ ఉంటే క్యారమెల్ వచ్చి అడుగుతుంది, ఎందుకు ఇలా చేసావు, ఏమైంది అని. దానికి బిగ్ మామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇలా వాటిని కలపడానికి ట్రై చేస్తే ఒకదాన్ని ఒకటి తినేసాయని. అది తెలుసుకొని క్యారమెల్ మిగతా వాళ్ళలా రియాక్ట్ అవ్వకుండా బిగ్ మామ్ ని ఓదారుస్తుంది. నువ్వు చేసిన దాంతో తప్పేం లేదు, నువ్వు వాటిని కలపాలనుకున్నావు, నీ మంచితనం నాకు అర్థమైంది అని బిగ్ మామ్ ని అర్థం చేసుకుంటుంది. లైఫ్ లో ఫస్ట్ టైం తనను ఒక మనిషి అర్థం చేసుకోవడం చూసి బిగ్ మామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి క్యారమెల్ మీద చాలా అభిమానం పెరిగిపోతుంది. తనని సొంత అమ్మలాగా ట్రీట్ చేస్తుంటుంది అనమాట. ఆ తర్వాత బిగ్ మామ్ తనకి తెలియకుండా ఎన్ని తప్పులు చేయడానికి ట్రై చేసినా క్యారమెల్ తనని క్షమిస్తూ వస్తుంది అండ్ అందరితో కలిసి పెరగడం నేర్పిస్తుంది. చూస్తూ చూస్తూ 10 నెలలు గడిచిపోతాయి. జైంట్స్ కూడా బిగ్ మామ్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. అదే విలేజ్ లో లూఫీ వాళ్ళకి డ్రెస్ రోసా ఆర్క్ లో హెల్ప్ చేసిన హజారుద్దీన్ కూడా ఉంటాడు. తను జైంట్ పైరేట్స్ కి నెక్స్ట్ కెప్టెన్ గా మారడానికి చాలా హార్డ్ గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడనమాట. సో ఒక రోజు వీళ్ళుండే ప్లేస్ కి బియర్డ్ ఫాల్ అండ్ బియర్డ్ హీల్ అని పాత జైంట్ పైరేట్ క్రూ కెప్టెన్స్ వస్తారు. వాళ్ళు చాలా ఓల్డ్ గా ఉంటారనమాట. వాళ్ళిద్దరూ హౌస్ ఆఫ్ లామ్స్ లో ఉండే పిల్లలందరినీ సెల్మా తినడానికి వాళ్ళ విలేజ్ కి ఇన్వైట్ చేయాలనుకుంటారు. సో వచ్చి ఇన్వైట్ చేస్తే బిగ్ మామ్ కి డౌట్ వస్తుంది, అసలు సెల్మా అంటే ఏంటి అని. పక్కనే ఉండే ఒక జైంట్ పిల్ల, సెల్మా అనేది ఒక స్వీట్, దాంట్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ అది చాలా డిలీషియస్ గా ఉంటుంది. రీసెంట్ గానే మా క్యాజుల్లో లోకి పుట్టారు, దానికి సంబంధించిన సెలబ్రేషన్ కోసం మనకు ఫీస్ట్ ఉంటుంది అని చెప్పి హౌస్ ఆఫ్ లామ్ లో ఉండే పిల్లలందరినీ ఎల్బఫ్ విలేజ్ కి తీసుకెళ్తారు. అక్కడ బిగ్ మామ్ ఒక సెల్మాని తింటుంది. తినగానే తనకు మైండ్ పోతుంది అనమాట. అది తనకి బాగా నచ్చేస్తుంది. సో పిచ్చిదాని లాగా అక్కడ ఉండే సెల్మాలన్నీ ఆపకుండా తినడం స్టార్ట్ చేస్తుంది. పాపం అక్కడుండే జైంట్స్ తనని ఆపుతారు, ఎక్కువ తినకు, మిగతా వాళ్ళకు కూడా కావాలని. సో ఈ ఫీస్ట్ కంప్లీట్ అవ్వగానే సూర్యదేవునికి థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళొక రిచువల్ స్టార్ట్ చేస్తారు. ఈ రిచువల్లో వాళ్ళు వింటర్ కి లాస్ట్ 10 days ఏం ఫుడ్ తినకుండా ఫాస్టింగ్ లో ఉంటారు. సో ఆ రిచువల్లో ఫస్ట్ టైం హౌస్ ఆఫ్ లామ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఒక్కరోజు తినకపోతేనే బిగ్ మామ్ తట్టుకోలేదు. అలా 2 days 3 days 4 days గడిచిపోతాయి. క్యారమెల్ తనకి నచ్చ చెప్తూ వస్తుంది. 6 days అయిపోతాయి. బిగ్ మామ్ తనని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ 7th day ఎల్బఫ్ విలేజ్ ఒక డిస్ట్రక్షన్ ని చూస్తుంది. బిగ్ మామ్ ఆకలి తట్టుకోలేక తన మీద తన కంట్రోల్ కోల్పోయి విలేజ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పారేస్తుంటుంది. అండ్ ఇలా డిస్ట్రాక్ట్ చేసే టైంలోనే బియర్డ్ ఫాల్ అండ్ బియర్డ్ హిల్ లో ఒకరిని చంపేస్తుంది. అది తెలుసుకున్న బియర్డ్ హిల్ బిగ్ మామ్ ని చంపడానికి వస్తాడు. ఒక వారియర్ అన్నవాడు ఎప్పుడు వార్లోనే చనిపోవాలి, ఫైట్ లో చనిపోవాలి. కానీ ఈ పిల్ల నా పార్ట్నర్ ని చంపేసింది, నేను కూడా తనని చంపేస్తాను అని బిగ్ మామ్ ని చంపడానికి వెళ్తాడు. కానీ లాస్ట్ మినిట్ లో క్యారమెల్ బియర్డ్ హిల్ ని ఆపుతుంది. అయినా కూడా బియర్డ్ హిల్ వినకుండా బిగ్ మామ్ మీద కత్తితో అటాక్ చేస్తాడు. కానీ బిగ్ మామ్ ఆ కత్తిని ఒక్క చేత్తో ముక్కలు చేసి పారేస్తుంది. ఆ తర్వాత బియర్డ్ హిల్ ని పట్టుకొని నేలకేసి కొడుతుంది అనమాట. తను అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇదంతా క్యారమెల్ చూసి ఒక లేడీ జైంట్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర సెల్మా ఉందా అని అడుగుతుంది. దానికి ఆ లేడీ జైంట్ స్టోర్ లో కొంచెం ఉంది, ఫెస్టివల్ కోసం దాచిపెట్టింది, తీసుకొని వస్తాను అని చెప్తుంది. ఒక పక్క బిగ్ మామ్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తుంటే విలేజ్ ఏమో తగలబడిపోతుంటుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక జైంట్స్ అందులో ఆలోచిస్తూ ఉంటే క్యారమెల్ ఆ ఫైర్ దగ్గరికి వెళ్తుంది. అందరూ తనని వెనక్కి వచ్చేమని అడుగుతారు, తనకేమన్నా అవుతుందేమో అని. కానీ క్యారమెల్ తన పవర్ ని యూజ్ చేసి ఆ ఫైర్ కి ప్రాణం ఇస్తుంది. దానికి పండోరా అని పేరు పెడుతుంది. అండ్ ఆ ఫైర్ మొత్తాన్ని ఒక చిన్న సన్లా మార్చేస్తుంది అనమాట. ఇంకో పక్క జైన్స్ వాళ్ళ దగ్గర ఉన్న సెల్మాని తీసుకొని వచ్చి బిగ్ మామ్ కి తినిపిస్తారు. అది తినగానే మళ్ళీ తన కంట్రోల్లోకి వస్తుంది అనమాట. నార్మల్ అయిపోతుంది అండ్ స్ప్రో తప్పి అక్కడే పడుకుంటుంది. పడుకొని ఉన్న తనని బియర్డ్ హిల్ చంపడానికి ట్రై చేస్తాడు. కానీ క్యారమెల్ తనని చంపొద్దని చెప్పి అడుక్కుంటుంది. తన చిన్నపిల్ల, తనకేమీ తెలీదు, కావాలంటే నేను తనని తీసుకొని ఈ ప్లేస్ నుండి వెళ్ళిపోతాను, తనని మాత్రం చంపకండి అని తన దగ్గర ప్రాధేయపడుతుంది. సో బియర్డ్ హిల్ క్యారమెల్ తో పాటు అందరినీ
ఎల్బఫ్ నుండి వెళ్ళిపోమని అడుగుతాడు. ఇదంతా చూసిన హజారుద్దీన్కి బిగ్ మామ్ అంటే కోపం అలాగే ఉండిపోతుంది. విలేజ్ లో ఉండే జనాలందరూ బిగ్ మామ్ ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ తనని ఎందుకు అలా హేట్ చేస్తున్నారో తనకు అసలు అర్థం కాదు. జైంట్స్ కి క్యారమెల్ అంటే ఇంకా అభిమానం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఒక ప్లేస్ ని ప్రొవైడ్ చేయడానికి ఒక సపరేట్ ఐలాండ్ ని తీసుకెళ్లి అక్కడ వాళ్ళ కోసం ఇంకొక ఇల్లుని కట్టిస్తారు. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి హెల్ప్ చేసినందుకు క్యారమెల్ జైంట్స్ కి థ్యాంక్ యూ చెప్తుంది. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. అక్కడున్న పిల్లలందరూ ఆ ప్లేస్ కి అలవాటు పడిపోతారు. అన్ని నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చేస్తాయి. ఆ ఐలాండ్ కి వరల్డ్ గవర్నమెంట్ కి సంబంధించిన CP0 వాళ్ళు వస్తారు అండ్ వచ్చి క్యారమెల్ తో మాట్లాడతారు. యాక్చువల్లీ క్యారమెల్ ఆ పిల్లలు అనుకునేంత మంచిది కాదనమాట. క్యారమెల్ తన దగ్గరకు వచ్చిన పిల్లల్లో పవర్ఫుల్ గా ఉండే వాళ్ళని చూసి సంవత్సరానికి ఒకరిని వరల్డ్ గవర్నమెంట్ కి అప్పచెప్పేది. తను చైల్డ్ ట్రాఫికింగ్ చేసేదన్నమాట. కానీ ప్రపంచమంతా తనకు మంచి పేరు ఉండాలని తన అందరి ముందు యాక్ట్ చేసేదే. ఇన్ని రోజులు వరల్డ్ గవర్నమెంట్ కి అండ్ జేమ్స్ కి మధ్యలో తనకు బ్రిడ్జ్ గా ఉండేదన్నమాట. అలాంటిది సడన్ గా తనని ఎల్బఫ్ నుండి పంపించేశారంటే ఎందుకు అలా జరిగిందో కనుక్కోవడానికి అక్కడికి CP0 వాళ్ళు వచ్చుంటారు. అండ్ క్యారమెల్ తో 30 ఏళ్ల క్రితం జైన్స్ అందరినీ బంధించి నీ దగ్గర వాళ్ళని విడిపించేలా చేసి నీకు జైన్స్ కి మధ్యలో మంచి రిలేషన్ ఏర్పరిచాం. అలాంటిదే నువ్వు అవన్నీ ఎలా వేస్ట్ చేయగలిగావని అడిగితే దానికి క్యారమెల్, నేను ఎల్బఫ్ కి వెళ్ళిన తర్వాత మీకోసం ఎంత చేశానో మీకు గుర్తులేదో, మీకు ఫస్ట్ జైంట్ మరీన్ ఇచ్చాను, తనే జాన్ ది జైంట్. ప్రతి ఒక్క సంవత్సరం మీ దగ్గరకు ఒక స్ట్రాంగ్ పిల్లాన్ని పంపిస్తూ వచ్చాను. పవిత్రమైన మదర్గా ఉండాలంటే అంత ఈజీ అనుకుంటున్నారా? నేను ఎంత యాక్ట్ చేయాలో తెలుసా? మీ వల్ల ఇప్పటికే నేను చాలా పోగొట్టుకున్నాను. నాకు ఇంకా యాక్ట్ చేయాలని లేదు. సో నేను లాస్ట్ చేయబోయే వర్క్ ఇదే. నాకు రావాల్సిన డబ్బును నాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది. సో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత క్యారమెల్ బిగ్ మామ్ కోసం ఒక పెద్ద బర్త్డే కేక్ ని రెడీ చేయిస్తుంది. అవన్నీ సెల్మాతో చేయబడి ఉంటాయన్నమాట. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన కోసం ఎవరు అప్పటిదాకా కుక్ చేసి ఉండరు. క్యారమెల్ బిగ్ మామ్ తో పాటు మిగతా పిల్లలందరూ వాళ్ళు చేసుకున్న కేక్ ని తింటూ ఉంటారు. బిగ్ మామ్ కేక్ ని తింటూ తను ఎక్కడుందో కూడా మర్చిపోతుంది. తను మొత్తం కేక్ ని తినేసరికి తన కళ్ళ ముందర చూస్తే ఎవరు కనిపించారో. సడన్ గా అందరూ మాయమైపోయి ఉంటారు, మదర్ క్యారమెల్ తో సహా. బిగ్ మామ్ వాళ్ళ కోసం ఆ ఐలాండ్ మొత్తం వెతుకుంటుంది. కానీ వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఆర్చుకి తనకు దొరకదన్నమాట. అలా 63 ఏళ్ళు గడిచిపోతాయి. కానీ ఇప్పటికి కూడా బిగ్ మామ్ కి వాళ్ళు ఎలా వ్యానిష్ అయిపోయారో తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. అందుకే తన ఆ పాస్ లోకి వెళ్ళిన ప్రతిసారి తన మైండ్ మీద కంట్రోల్ కోల్పోతూ ఉంటుంది. క్యారమెల్ అండ్ మిగతా పిల్లలు అందరూ ఒకటే రోజు మాయమైపోయినప్పుడు ఆ మొత్తం సినారియోని ఇద్దరు చూసుంటారు. వాళ్ళలో ఒకరు ఎల్బఫ్ కి సంబంధించిన వారియర్. తనే వాళ్ళకి అక్కడ ఇల్లు కట్టుకోవడంలో హెల్ప్ చేసి ఉంటాడనమాట. కట్టించేసి వెళ్ళిపోయిన తర్వాత క్యారమెల్ వాళ్ళు ఎలా ఉన్నారో చెక్ చేయడానికి తను బోట్ లో అక్కడికి వచ్చుంటాడు. కానీ వచ్చి చెక్ చేస్తే అక్కడ తనకి మనుషులు ఎవరు కనిపించారో, ఒక్క బిగ్ మామ్ తప్ప. సో బిగ్ మామే వాళ్ళని ఏమైనా చేసి ఉంటుందని భయంతో బోట్ లో ఎల్బఫ్ కి తిరిగి వెళ్లి బియర్డ్ హిల్ కి అండ్ విలేజెస్ అందరికి తను చూసింది చెప్తాడు. సో విలేజ్ లో ఉండే వాళ్ళందరూ వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన మదర్ క్యారమెల్ ని బిగ్ మామ్ చంపేసింది అనుకుని తన మీద కోపం పెంచుకుంటారు. అండ్ ఆ రోజు నుండి తనని పూర్తిగా వెలివేస్తారనమాట. సో అక్కడ సిచ్యువేషన్ మొత్తాన్ని ఆ జైంట్ కాకుండా ఇంకోరు కూడా చూసుంటారు. తన పేరు స్ట్రైసన్. తను కుక్ ఫ్రూట్ ని తినుంటాడు. తన పవర్ తో తను దేన్నైనా ఫుడ్ లాగా మార్చేయగలుగుతాడు అనమాట. తను బిగ్ మామ్ సిచ్యువేషన్ చూసి తను ఏడుస్తుంటే తన దగ్గరికి వెళ్తాడు. తనని నీ డ్రీమ్ ఏంటి అని అడుగుతాడు. అండ్ అలా అడిగింది ఎవరో కాదో బిగ్ మామ్ కి ప్రెసెంట్ హెడ్ షెఫ్ అనమాట. హెడ్ షెఫ్ కి బిగ్ మామ్ ఏడుస్తూ ఉంటే తను చిన్నగా ఉన్నప్పుడు చూసిందే గుర్తొస్తుంది. బ్యాక్ టు ద ప్రెసెంట్ గొట్టి, విట్టో అండ్ బీచ్ తన మీద రాకెట్ లాంచర్స్ తో అటాక్ చేస్తారు. అది కనుక తగిలితే బిగ్ మామ్ ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఈ గ్యాప్ లో మనకి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హెడ్ షెఫ్ బిగ్ మామ్ ని తను చిన్నగా ఉన్నప్పుడు నీ డ్రీమ్ ఏంటి అని అడిగితే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క జాతి వాళ్ళు కలిసి ఉండగలిగే ప్లేస్ ని తయారు చేయాలి అని క్యారమెల్ బిగ్ మామ్ కి చెప్పుంటుంది. సో అదే నా డ్రీమ్ అని కూడా బిగ్ మామ్ హెడ్ షెఫ్ కి చెప్పుంటుంది. ఆ తర్వాత హెడ్ షెఫ్ అండ్ బిగ్ మామ్ ఇద్దరు కలిసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. క్యారమెల్ లోపల ఏ పవర్స్ అయితే ఉన్నాయో అలాంటి పవర్సే బిగ్ మామ్ కూడా వచ్చి ఉంటాయి. తను కూడా చుట్టూ ఉన్న వాటికి ప్రాణం ఇవ్వగలుగుతుంది. నార్మల్ గా ఇలా జరగాలంటే క్యారమెల్ చనిపోయి ఉండాలి. అప్పుడే క్యారమెల్ లో ఉండే డెవిల్ ఫ్రూట్ పవర్స్ బిగ్ మామ్ లోపలికి రాగలుగుతాయి. అవి కూడా డైరెక్ట్ గా రాలేవు. ఫస్ట్ ఒక ఫ్రూట్ లోకి వెళ్ళి అది డెవిల్ ఫ్రూట్ లా మారి దాన్ని బిగ్ మామ్ తినుంటుంది. కానీ ఇదంతా జరిగినట్టు బిగ్ మామ్ కి గుర్తుండదు అండ్ మనకి చూపిరు. సో ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక మిస్టరీ ఉంటుంది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కట్ చేస్తే బిగ్ మామ్ పెరుగుతూ తన పవర్స్ తో పెద్ద పెద్ద ఐలాండ్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చూస్తూనే తన ఒక పెద్ద పైరేట్ గా మారిపోతుంది. సో బ్యాక్ టు ద ప్రెసెంట్ బిగ్ మామ్ మీద బీచ్ వాళ్ళు అటాక్ చేయగానే ఆ మిసైల్స్ తనకు టచ్ అయ్యే లోపలే తనకు పెద్ద కాంకరస్ హాకి బస్ చేస్తుంది. ఆ పవర్ రిలీజ్ అయిన ప్రెషర్ కి ఆ మిసైల్స్ గాల్లోనే పేలిపోతాయి. దెబ్బకి ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. స్ట్రా హ్యాట్స్ తో సహా బీచ్ వాళ్ళందరూ స్టన్ అవుతారు. ఇంకేం చేయాలో తెలియక సీజర్ ని మిర్రర్ తీసుకొని రమ్మంటారు అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి. కానీ బిగ్ మామ్ అరిచిన అరుపుకి ఆ మిర్రర్ అద్దాలు ముక్కలైపోతాయి. స్ట్రా హ్యాట్స్ తో సహా బీచ్ వాళ్ళందరూ అక్కడే లాక్ అయిపోతారు. మిర్రర్ పగిలిపోయింది కాబట్టి ఇంకా లూఫీ వల్లే ఎక్కడికి తప్పించుకోలేరు. బిగ్ మామ్ పైరట్స్ అందరూ వీళ్ళని చుట్టుముట్టేసి ఉంటారు. సో బీచ్ అప్పుడు తన ఫుల్ స్కేల్ రూక్ బిగ్ ఫాదర్ అనే ఒక క్యాజువల్ ఫామ్ లోకి మారుతాడు. తను లిటరలీ ఒక పెద్ద క్యాజువల్ అయిపోతాడనమాట.
ఇంకా లూఫీ వాళ్ళు ఎవరు లేట్ చేయకుండా ఆ క్యాజిల్ గేట్ లోపలికి పరిగెడతారో అలా వెళ్ళేటప్పుడు వీళ్ళని ఫాలో అవుతున్న కాటకూరి వాళ్ళు బ్రూలీని సీజర్ వాళ్ళ దగ్గర నుండి సపరేట్ చేసేస్తారు. అంటే వీళ్ళ సైడ్ లాగేసుకుంటారనమాట. అంటే ఇంకా వీళ్ళు మిర్రర్ పవర్ ని యూజ్ చేయలేరు. అండ్ లూఫీ వాళ్ళు క్యాజిల్ లోపలికి పరిగెడుతూ ఉంటే ఒక్కసారిగా బిగ్ మామ్ పైరేట్స్ అందరూ అటాక్ చేస్తారు. వీళ్ళు సేఫ్ గా వెళ్ళలేరు అనుకుంటున్న టైంలో సాంజీ తన జర్మా ఫ్యామిలీని వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతాడనమాట. సో జర్మా వాళ్ళందరూ వాళ్ళ రైడ్ సూట్స్ ని ఒక్కసారిగా వేసుకొని ట్రాన్స్ఫార్మ్ అవుతారనమాట. అండ్ బిగ్ మామ్ పైరేట్స్ అటాక్ చేస్తుంటే ఇచిజీ పెరస్పెరోని అటాక్ చేస్తే నిజ్జీ ఓవన్ అటాక్ చేస్తాడు. రేజు ఏమో స్మూతీని అటాక్ చేస్తుంది. అండ్ యోంజీ ఏమో డైఫోకోని. సో ఇలా మెయిన్ వాళ్ళని ఆపేసరికి స్ట్రా హ్యాట్స్ కి క్యాజిల్ లోపల తప్పించుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. సాంజీ నామిని కాపాడే క్యాజిల్ లోపలికి తీసుకెళ్లిపోతాడు. అండ్ మిగతా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు. బీచ్ తన క్యానన్స్ తో బిగ్ మామ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ అటాక్ తనకు రీచ్ కాకుండా పెరస్పెరో ఆపుతాడు. ఒక్క డైరెక్షన్ నుండి మాత్రమే కాదు, డిఫరెంట్ డైరెక్షన్స్ నుండి అటాక్ చేద్దాం అనుకుంటే ఆ క్యానన్స్ నుండి క్యానన్ బాల్స్ బయటికి రాకుండా కాటకురి వాటిని గమ్ తో ఫిల్ చేసి పారేసి ఉంటాడు. సో క్యానన్స్ వర్క్ అవ్వన్నమాట. మొత్తానికైతే స్ట్రా హ్యాట్స్ అందరూ బీచ్ క్యాజిల్ లోపలికి వెళ్ళిపోతారు. గానీ వీళ్ళందరూ తప్పించుకోవడానికి మాత్రం అసలు ఛాన్స్ లేకుండా టీ పార్టీ లోపల ఇరుక్కుపోతారు. క్యాజిల్ లోపల ఉన్న లూఫీ మనం సేఫ్ అయిపోయామని చెప్పి డాన్స్ చేస్తుంటే బీచ్ అక్కడికి వచ్చి ఇప్పుడు మనం ఆనందపడ్డానికి లేదు, మేము ఈ అసాసినేషన్ ని 1 year గా ప్లాన్ చేస్తున్నాం, ప్లాన్ మొత్తం పాడైపోయింది, ఇదంతా బ్యాక్ ఫైర్ అయింది, ఈ క్యాజిల్ అనేది నేనే, కానీ నా క్యాజిల్ ఇండెస్ట్రక్టబుల్ కాదు, ఖచ్చితంగా దీనికి డ్యామేజ్ జరుగుతుంది, నా క్యాజిల్ కనుక డెస్ట్రాయ్ అయితే నేను చచ్చిపోతాను అండ్ నా క్యాజిల్ మొత్తం డిసపియర్ అయిపోతుంది, మీరందరూ క్యాజిల్ లోపల నుండి బయటపడతారు అండ్ బయటేమో మిమ్మల్ని చంపడానికి ఆ బిగ్ మామ్ పైరేట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇది మీ బుర్రల్లోకి ఎక్కించుకోండి అని చెప్తాడు. తను ఇలా చెప్తాడో లేదో బీచ్ గట్టిగా అరిచి అక్కడే కింద పడిపోతాడు. ఏమైంది అని లూఫీ అడిగితే దానికి బీచ్ బిగ్ మామ్ మళ్ళీ తన సెన్సెస్ లోకి వచ్చేసింది, తన క్యాజిల్ మీద అటాక్ చేస్తుంది, నన్ను చంపేస్తుంది అని అంటాడు. ఇంతలోనే బిగ్ మామ్ ఒక క్యాజిల్ పిల్లర్ ని విరగొట్టగానే క్యాజిల్ లోపల ఉన్న బీచ్ కి చెవు పగిలిపోయి రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని చూసిన షిఫాన్ తన భర్తను కాపాడుకోవాలని చెప్పి క్యాజిల్ కిటికీల్ని బయటికి తీసి బిగ్ మామ్ తో, మా చూడు, నేను బీచ్ నా హస్బెండ్, తనతో పాటు నాకు ఒక బేబీ ఉంది, తనను వదిలేయచ్చు కదా అని అడిగితే దానికి బిగ్ మామ్ కోపంగా, షిఫాన్ నిన్ను చూస్తుంటే నాకు ఆ లోలానే గుర్తొస్తుంది, నీకు ఆల్రెడీ చెప్పాను కదా నీ ముఖం చూపించొద్దు అని చాలా కోపంగా క్యాజిల్ మొత్తాన్ని గుద్దుతుంది. బిగ్ మామ్ ఒక పక్క ఆ క్యాజిల్ ని డెస్ట్రాయ్ చేస్తూ ఉంటే బిగ్ మామ్ పైరేట్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు. లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళందరినీ ఒక్కసారిగా వేసేద్దామని. పాపం బీచ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో తన నొప్పి చూడలేక బిగ్ మామ్ తో డైరెక్ట్ గా ఫైట్ చేయడానికి లూఫీ క్యాజిల్ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇది నామి గమనించి చాపర్ ని పట్టుకోమని అడుగుతుందన్నమాట. ఆ తర్వాత లూఫీతో, మనం ఇక్కడికి వచ్చింది సాంజీని తీసుకెళ్లడానికి అండ్ పోనిగ్లిఫ్ కాపీస్ కూడా మన దగ్గర ఉన్నాయి, సాంజీ కాపాడాలనుకున్న తన ఫ్యామిలీ మొత్తం కూడా సేఫ్ గానే ఉంది, సో మన మిషన్ ఇప్పటికిప్పుడు కంప్లీట్ అయినట్టే, ఒకవేళ కనుక మనం వీళ్ళతో ఫైట్ చేయడానికి వచ్చుంటే మన పూర్తి క్రూ మనతో ఉండాలి, జోరో వాళ్ళు ఇప్పుడు మనతో లేరు అని అంటే దానికి బ్రూక్ కూడా, నామి చెప్పేది కరెక్టే లూఫీ, మనం ఇక్కడికి ఒక స్మాల్ గ్రూప్ గా వచ్చాం, ఫస్ట్ మనం ఇక్కడ నుండి సేఫ్ గా తప్పించుకోవాలి అండ్ వానలో మన క్రూతో కలవాలి అని అంటే ఇంతలోనే బీచ్ కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటాడు. అది చూసి లూఫీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు బీచ్, మన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి, మీరు సిచ్యువేషన్ ని వర్స్ చేస్తున్నారు కానీ పనికొచ్చేలాగా ఏం చేయట్లేదు, నాకు మీ అందరికీ ఏం జరిగినా అనవసరం, కానీ నా మనుషులు, నా భార్య అండ్ నా కొడుకు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో చావనేమను, మనం ఇక్కడి నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి ఉంది, మీరందరూ నా బాడీ లోపల ఉన్నారు, బయట ఏం జరిగినా లోపల మాత్రం మీకేమీ అవ్వదు, నేను నా బిగ్ ఫాదర్ ఫామ్ లో నుండి హ్యూమన్ ఫామ్ కి చేరుకున్నా, మీ అందరికీ ఏమీ అవ్వదు, సో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను మళ్ళీ నార్మల్ హ్యూమన్ ఫామ్ లోకి మారిపోతాను, సీజర్ నా బాడీలోంటి బయటకు వచ్చి నన్ను ఎగురుకుంటూ బయటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఇది తప్ప మనకు వేరే దారి లేదు అంటే సీజర్ భయపడి చేస్తాడు. ఏంటి మీరందరూ నన్ను మళ్ళీ రిస్క్ లో పెట్టబోతున్నారా అని. ఎందుకంటే సీజర్ ఒకవేళ బయటకు వచ్చినా తన మీద అటాక్ చేయడానికి బయట బిగ్ మామ్ పైరేట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ బుల్లెట్స్ నుండి తప్పించుకొని బయటికి తీసుకెళ్లడం కష్టమని సీజర్ అరుస్తాడు. ఇంతలోనే జడ్జ్ సాంజీతో, నేను అడిగేదానికి సమాధానం చెప్పు సాంజీ, ఇంతకీ మమ్మల్ని ఎందుకు కాపాడావు, మేము ఫూల్స్ లాగా ఈ ఎనిమీ ట్రాప్ లో ఇరుక్కున్నా, మమ్మల్ని ఎందుకు కాపాడావు అని అడిగితే దానికి సాంజీ, ఒకవేళ నేను మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతే మా నాన్న ఖచ్చితంగా బాధపడేవాడు, మీ మీద నాకు చిన్నప్పటి నుంచి కోపం ఉంది, కానీ ఆ కోపంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతే నేను ఒక మగాడిలా కాకుండా ఒక చేతగాని వాళ్ళ మిగిలిపోతాను అండ్ నా ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకోలేకపోయాననే నన్ను అందరూ చూసి నవ్వుతారు, జీవితాంతం నేను దాని గురించి రిగ్రెట్ అవ్వాలి, ఒకవేళ ఇదంతా నన్ను పెంచిన మా నాన్నకి తెలిస్తే నన్ను అసహించుకుంటాడు, తనని కళ్ళలో కలిపెట్టి కూడా చూడలేను, 13 ఏళ్ల క్రితం నేను జర్మా నుండి తప్పించుకున్నాను, విన్స్మోక్ సాంజీ చనిపోయాడని అందరూ మాట్లాడుకోవాలని మీరు అనుకున్నారు, అదే జరిగింది, సో నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు నాకు తండ్రి కాదు, విన్స్మోక్ జడ్జ్ అండ్ నీ ముఖాన్ని నాకెప్పటికీ చూపించకు అని సాంజీ కోపంగా అంటాడు. జడ్జ్ అదంతా విన్న తర్వాత తనకేం చేయాలో అర్థం కాక తన ముఖాన్ని తిప్పుకుంటాడు అండ్ సాంజీతో, నేను నీకు మాటిస్తున్నా సాంజీ, మేము ఇంకా ఈస్ట్ బ్లూ సైడ్ వెళ్ళమని అంటాడు. ఇంతలోనే సీజర్, నేను చెప్పేది నువ్వు వింటున్నావా, ఇది డీల్లో పార్ట్ కాదు, నేను ఇది చేయలేను అని అంటే దానికి బీచ్, నేను చెప్పిన ప్లాన్ నువ్వు ఇప్పుడు చేయకపోయినా
మీరు క్యాజువల్ లోపల ఉంటే ఎలాగో చచ్చిపోతారో, సో భయపడకుండా చేద్దాం సీజర్ అని గట్టిగా అరుస్తాడు. ఇంతలోనే జడ్జ్ బీచ్ తో గేట్స్ ఓపెన్ చేయమని అడుగుతాడు. సీజర్ క్లోన్ మిమ్మల్ని సేఫ్ గా బయటికి తీసుకెళ్లే వరకు జర్మా మిమ్మల్ని గార్డ్ చేస్తుంది, నేను దానికి హామీ అని జడ్జి మాటిస్తాడు. సో జడ్జితో పాటు జర్మా వాళ్ళందరూ క్యాజువల్ బయటకు వెళ్ళడానికి రెడీ అవుతారు. లూఫీ కూడా వాళ్ళతో పాటు వెళ్తానని అంటాడు. కానీ సాంజీ లూఫీ నాపి, వద్దు లూఫీ నేను వెళ్తానని అంటాడనమాట. అప్పుడు జడ్జి మాకు ఒక ఫెయిల్యూర్ దగ్గర నుండి హెల్ప్ వద్దు, మేము ఇదంతా చూసుకోగలుగుతామని అంటాడు. ఇంకో పక్క సీజర్ ఏమో నేను ఈ ప్లాన్ ని యాక్సెప్ట్ చేయలేదు కదా అని అరిస్తే బీచ్ సీజర్ హార్ట్ ని చేతిలో పట్టుకుని మూసుకొని చెప్పింది చేయరా అని జర్మా వాళ్ళతో పాటు సీజర్ ని కూడా తన బాడీలో నుండి బయటికి పంపించేస్తాడు. అండ్ మళ్ళీ తను హ్యూమన్ ఫామ్ లోకి మారిపోతాడనమాట. బీచ్ హ్యూమన్ ఫామ్ లోకి మారగానే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా అన్ని వైపుల నుంచి గన్స్ తో వాళ్ళని కాల్చి పారేస్తారు. బీచ్ వాళ్ళ పని అయిపోయి ఉంటుంది అని బిగ్ మామ్ వాళ్ళు అనుకుంటారు కానీ జర్మా వాళ్ళని గార్డ్ చేసి ఉంటుంది. బిగ్ మామ్ తన ఫైర్ అటాక్ తో బీచ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇచిజీ వాళ్ళని కాపాడతాడు. వెంటనే బిగ్ మామ్ రేజు మీద అటాక్ చేస్తుంది. రేజు బిగ్ మామ్ పవర్ ని తట్టుకోలేకపోతుంది అనమాట. కానీ ఇచిజీ తను పవర్లెస్ గా ఉండడం మన తప్పు కాదు, మన పనిలో మనం పడదాం, ఈ మిషన్ ని కంప్లీట్ చేద్దామని చెప్పి మిగతా బ్రదర్స్ కి ఆర్డర్ ఇస్తాడు. రేజు కూడా తన వీక్నెస్ ని అడ్మిట్ చేస్తుంది. బిగ్ మామ్ కొంచెం కూడా కనికరం చూపించకుండా ఫస్ట్ ఆ అమ్మాయినే చంపుతాను అని రేజు మీద తన ప్రొమంటియస్ తో అటాక్ చేస్తుంది. సడన్ గా బీచ్ బాడీ లోపల నుండి లూఫీ అండ్ సాంజీ ఇద్దరు బయటకు వచ్చి రేజుకు ఆ అటాక్ తగలకుండా ఆపుతారు. అండ్ ఇక్కడతో 870 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. సారీ, నాకు తెలిసి ఇది చాలా చిన్న వీడియో అని, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద వీడియో కాదు, బట్ మన క్లోతింగ్ బ్రాండ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అనౌన్స్ చేయలేదు కానీ 23rd మన బ్రాండ్ లాంచ్ ఉంటుంది. సో అందరూ రెడీగా ఉండండి. అండ్ ఈ వీడియోస్ కూడా చిన్న చిన్నవిగా చేసి ఫాస్ట్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు కూడా లాంగ్ గ్యాప్స్ తీసుకున్నట్టు ఉండదు. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే బ్రోస్.